వరుస సెంచరీలతో రికార్డులు క్రియేట్ చేసిన వినోద్ కాంబ్లీ ముంబైలో జనవరి 18న 1972లో పుట్టాడు. వినోద్ కాంబ్లీ అసలు పేరు వినోద్ గణపత్ కాంబ్లీ. చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే వినోద్ క్లాస్ రూంలో కంటే క్రికెట్ గ్రౌండ్లోనే కనిపించేవాడు. వినోద్ స్కూల్ రోజుల్లో రమాకాంత్ ఆచ్రేకర్ దగ్గర సచిన్ టెండూల్కర్తో పాటు ట్రైనింగ్ తీసుకున్నాడు. స్కూల్ క్రికెట్లో శారదాధామం తరపున సచిన్తో కలిసి 664 పరుగులు భారీ పార్ట్నర్షిప్ చేయటంతో కాంబ్లీ, సచిన్ పేర్లు జాతీయ స్థాయిలో మారుమోగాయి. ఈ పార్ట్నర్షిప్లో 349 రన్స్ స్కోర్ చేసింది కాంబ్లీనే. ఆ మ్యాచ్లో ఆపోజిట్ టీం వేసిన ప్రతి బాలుకి తన బ్యాటుతో అద్భుతమైన సమాధానం చెప్పాడు కాంబ్లీ. అంతేకాకుండా ఫీల్డింగుకు దిగిన కాంబ్లీ 6 వికెట్లు పడగొట్టి ఆల్రౌండర్ అని అనిపించుకున్నాడు. వినోద్ కాంబ్లీ పర్ఫార్మెన్స్ చూసిన కోచ్ రమాకాంత్ హ్యాపీగా ఫీలయ్యాడు. సచిన్ కంటే వినోద్ మంచి క్రికెటర్ అవటంతో పాటు తనకు పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తాడని అనుకున్నారు. కానీ సచిన్ కు టీమిండియా తరపున ఆడే అవకాశం త్వరగా వచ్చింది. సచిన్ ఇండియా టీంలోకి వెళ్లిన 3 ఏళ్లకు కాంబ్లీకి నేషనల్ క్రికెట్ టీం నుంచి పిలుపు వచ్చింది. ఇక 1990లో భారత జట్టులోకి వచ్చిన కాంబ్లీ 3 ఏళ్లకు శ్రీలంకతో జరిగిన మ్యాచ్తో బ్రేక్ వచ్చింది. 1993లో శ్రీలంక టీముపై విరుచుకుపడ్డ కాంబ్లీకి గుర్తింపు వచ్చింది. ఆ వెంటనే ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్లో 224 పరుగులు చేసి తనకు తిరుగులేని క్రికెటర్ లేడు అన్నట్టు ఆడాడు కాంబ్లీ. సచిన్తో కలిసి స్కూల్ డేస్లోనే వరల్డ్ రికార్డు నెలకొల్పిన వినోద్ కాంబ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్లోనూ సత్తా చాటాడు. ఇండియా తరపున ఆడిన మొదటి 7 టెస్టుల్లోనే 793 పరుగులు చేశాడు. ఇందులో 2 డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి. దాంతో క్రీజులోకి అడుగుపెడితే సిక్సర్ల వర్షం కురిపించే కాంబ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. కానీ దీన్ని కాపాడుకోలేకపోయాడు కాంబ్లీ. సడన్ గా వచ్చిన గుర్తింపు, ఫేమ్ని హ్యాండిల్ చేయలేకపోయాడు. భారత్ జట్టులోకి వచ్చిన కొత్తలోనే కాంబ్లీ వ్యసనాల బానిసగా మారిపోయాడు. ఫుల్ గా తాగటం, ఇతర జట్టులోని క్రికెటర్స్తో గొడవలు పడటం చేసేవాడు. అలా తాగుడుకి బానిసగా మారాడు.